వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. ద్విచక్ర వాహనదారులకు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా ఇక నుంచి హెల్మెట్ ధరించాల్సిందే అని చెప్పి ఒక ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే తాండవ యోగేష్ అనే న్యాయవాది ఒక పిల్ దాఖలు చేయడం అయితే జరిగింది. 2022 సంవత్సరంలో 3703 మంది యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. దీంట్లో హెల్మెట్ ధరించిన కారణంగా సుమారుగా 3042 మంది చనిపోయారని చెప్తున్నారు. అంటే ఒకసారి మీరు గమనించండి, 3700 పైచీలుగా యాక్సిడెంట్లు మరణిస్తే వాటిలో హెల్మెట్ ధరించిన కారణంగా 3042 మంది చనిపోయారంటే హెల్మెట్ అనేది ఖచ్చితంగా మనిషి జీవితాన్ని, మనిషి ప్రాణాన్ని ఎంత స్థాయిలో కాపాడుతుందనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీనిపై ఆయన తాండవ యోగేష్ అనే న్యాయవాది పిల్లు దాఖలు చేసిన సందర్భంగా విచారణకు రావడం జరిగింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంలో ఆ జస్టిస్ మాట్లాడుతూ, మేము విజయవాడలో మేము కూడా గమనించాం, అసలు హెల్మెట్ ధరించేటువంటి వాహనదారులే కనపడతలేదు, అబోవ్ 95% అసలు హెల్మెట్లే ధరించట్లేదు విజయవాడ నగరంలో అని చెప్పి ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం కూడా జరిగిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి గవర్నమెంట్ ప్లేడర్ అయినటువంటి ప్రణీత గారు గవర్నమెంట్ తరఫున వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి 2023 ఆగస్టు వరకు సుమారుగా 69,161 చలానాలను విధించడం జరిగింది. ఈ చలానాలను పేమెంట్ చేయని వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేస్తున్నాం అని చెప్పి ఆవిడ కోర్టుకి తెలియజేయడం అయితే జరిగింది. ఇక నుంచి ఖచ్చితంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించవలసిందే. నాకు తెలిసి ఈ ఆర్డర్లు కనుక స్ట్రిక్ట్ గా అమలు చేయడం జరిగితే ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్లో మరణాల శాతం అనేది తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే హెల్మెట్ అనేది ఖచ్చితంగా మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది. ఎంత భారీ యాక్సిడెంట్ జరిగినా కూడా హెడ్ కనుక ఇంజురీ అవ్వకపోతే అతని ప్రాణాన్ని సేవ్ చేయొచ్చు. ఇప్పుడున్న సైన్స్, ఇప్పుడున్న హాస్పిటల్స్లో ఉన్న టెక్నాలజీలు, వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతులను అన్నీ చూసుకుంటే హెడ్ ఇంజురీ కనుక లేకుండా ఉంటే మిగతా బాడీ పార్ట్లో ఏది ఇంజురీ అయినా కూడా ప్రాణాన్ని రక్షించే సదుపాయాలు, అవకాశాలు ఇప్పుడున్న మెడికల్ రంగంలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 2 వీలర్స్ నడిపే వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి హెల్మెట్ ధరిస్తారని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.